వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్లో ఆర్ఎంపీ అండ్ పీఎంపీ భవనాల నిర్మాణం, వైద్యులను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్న చీఫ్ విప్. ఏపీలో పంచాయతీల నిధుల మళ్లింపు, ఒంగోలులో సర్పంచులు ఆందోళన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం, వరి కొనుగోలులో దుర్మార్గం చేస్తున్నారని ఫైర్. విశాఖలో విస్తృతంగా ఆపరేషన్ పరివర్తన, వందల ఎకరాల్లో గంజాయి తోట ధ్వంసం. రామగుండంలో భారీ మోసం, అద్దె కార్లను అక్రమంగా విక్రయిస్తున్న దుండగుడు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆర్ఎంపీ అండ్ పీఎంపీలకు 500 గజాల్లో నూతన భవన కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేస్తానని ప్రభుత్వ చీఫ్ విప్ ధ్యాసం వినయ్ భాస్కర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ అండ్ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ హనుమకొండ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైద్యులను కంటికి రెప్పలా కాపాడుకుంటారని, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కొండేటి శ్రీనివాస్, 27 మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రెడీ రెడీ ఇక్కడ రెడీ రెడీ ఓకే రండి సార్ ఓకే అది ఇక్కడ ముందు పోతే ఏమవుతుంది. రెడీ రెడీ మేము కానీ మా యొక్క ఆరోగ్య వైద్య మిత్రులందరూ కూడా ఈ హాస్పిటల్కు సహకరిస్తామని చెప్పిన సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. వారిని సన్మానించవలసిందిగా మిగతా హాస్పిటల్ యాజమాన్యాన్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. మిత్ర హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్లకు మా యొక్క హనుమకొండ వరంగల్ తరఫున మేము మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అడగగానే స్పందించి ఒక నిమిషం కూడా ఆలోచన చేయకుండా మాకు సహాయ సహకారం అందించినందుకు మేము కూడా మీకు సహాయ సహకారం అందిస్తామని మరి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఆర్ఎంపీ పిఎంపీ 2 జిల్లాలు అనగా వరంగల్ హనుమకొండ జిల్లా కార్యవర్గ సమావేశం మరి మండల బాధ్యులను పిలిపించి మరి దాస్యం వినయ్ భాస్కర్ గౌరవనీయులు ప్రభుత్వ చీఫ్ గారిని ఈ యొక్క పశ్చిమ శాసనసభ్యులు ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం జరిగింది. వారిని సభాముఖంగా మాకు కమ్యూనిటీ హాలు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరి తప్పనిసరి 500 గజాలలో మీకు బిల్డింగు కట్టించి వారి యొక్క ఫండ్స్ నుంచి 10 లక్షలు మంజూరు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మా యొక్క వైద్య మిత్రులకు మరి చట్టబద్ధత అంటే మాకు ఎన్నో ఏళ్ళ నుంచి మరి ప్రభుత్వం గుర్తింపు ఇస్తారని చెప్పడం జరిగింది. మరి కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, మరి కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారిని మా యొక్క గుర్తింపు వచ్చే విధంగా కృషి చేయాలని ఈ సభాముఖంగా మేము వేడుకోవడం జరిగింది. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండంలో లీజ్ పేరుతో కార్లను అద్దెకు తీసుకుని అమ్ముకుంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన గొర్రె రాజు జీవీఆర్ లాంటి పెద్ద కంపెనీతో సంబంధాలు ఉన్నాయంటూ కార్ల ఓనర్లకు మోసం చేస్తున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన యజమానుల నుంచి కార్లను అద్దెకి తీసుకుని వాటిని అమ్ముకుంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. తక్కువ ధరతో కార్లు వస్తున్నాయని కొందరు బాధితులు ఆ కార్లను కొని చివరకు పెద్ద ఎత్తున నష్టపోయారని డీసీపీ రవీందర్ వెల్లడించారు. నష్టపోయిన వారి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసులు రాజుని అదుపులోకి తీసుకుని 14 కార్లను స్వాధీనం చేసుకున్నారు. రైట్
అందరంటే మిగతా పాజిటివ్గా దృక్పథం చేస్తే బాగా పని చేస్తారు నీటి చేస్తే ఇంకా అలియాస్ సిరిసిల్ల వెంకట్రాజు అలియాస్ సిరిసిల్ల విజయ్ కుమార్ అనే పేర్లతోటి ఒక వ్యక్తి అందరినీ పరిచయం చేసుకోండి. నాకు జీవీఆర్ కన్స్ట్రక్షన్లో నేను పనిచేస్తాను. నేను జీవీఆర్ కన్స్ట్రక్షన్లో పనిచేస్తాను. నేను అందులో చాలామంది అందులో పనిచేసే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కానీ కన్సల్టెంట్స్కి కానీ లేదంటే ఆఫీసర్లకు కానీ నేను వెహికల్ కారు లీజ్కి ఇస్తానది ఆయన చెప్పిన వర్షన్. ఒక కన్సల్టేయంలో ఏర్పాటు చేసుకొని నాకు లీజ్కి ఇవ్వని కార్లు మీకు మంత్లీ డబ్బులు పేమెంట్ చేస్తానని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆయనకున్న పరిచయాలతోటి ఆయన ఒక ఫ్రెండ్ పరిచయం చేసుకొని అతని ద్వారా శ్రీపెల్లి వంశీ కృష్ణ అనే అతన్ని గోదావరి అతను ద్వారా పరిచయం చేసుకొని అందరి దగ్గర కార్లు లీజ్ తీసుకోవడం జరిగింది. ఇది దాదాపు 1 year నుంచి నడుస్తుంది. తీసుకున్న తర్వాత ఈ లాక్డౌన్ పీరియడ్లో అతనికి డబ్బులు ఇవ్వడం టైట్. ఇమ్మీడియట్గా ఏం చేసిన ఆయనకు ఆలోచన వచ్చి ఏదైతే లీజ్కి ఇచ్చిన వెహికల్ని అన్నీ అమ్మడం స్టార్ట్ చేసినాయి. దాదాపుగా 20 పైన లీజ్కి ఇచ్చారు. అందులో దాదాపుగా మనకి ఇప్పుడు రికవర్ అయినాయి 14 వెహికల్స్ రికవర్ అయినాయి. ఆ 14 వెహికల్ కూడా లీజ్కి ఇచ్చి అమ్మేయడం వేరే పర్సన్స్. వాళ్ళంతా ఫోన్ చేస్తున్నారు నాకు మా బండి మా పేరు మీద మార్చమని. వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే మారుస్తా అని చెప్పి అది అవాయిడ్ చేస్తున్నాను. నేను 15 రోజులకు ఒకసారి చేస్తావు, 15 days పడుతుంది, ఇంకా 20 days పడుతుంది అని చెప్తూ అవాయిడ్ చేస్తుంది. ఈ లోపల ఇటువైపు నుంచి ఏంటంటే ఎవరైతే లీజ్కి ఇచ్చిన ఉన్నారో వాళ్ళు మా పేమెంట్ చేయమని చెప్పి వాళ్ళు ఆ ఇస్తారని వాళ్ళకి చెప్పడం. ఈ 2 కొనాలి లాస్ట్ వాళ్ళు కొంతమంది వెరిఫై చేసుకున్నప్పుడు ఈ కారు లేవు, ఆయన దగ్గర కారు లేవు అనేది వాళ్ళకు రావడం జరిగింది. నోటీస్ రావాలని ఇమ్మీడియట్గా పోలీసుని కాంటాక్ట్ కావడం జరిగింది. దానిపై కేసు చేసి మా ఆఫీసర్ పంచాయతీలకు కేటాయించిన నిధులను మళ్లించడంపై ఒంగోలులో పలువురు సర్పంచులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంచాయతీల అభివృద్ధికి కేటాయించిన నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించడంతో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. అప్పులు చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేశామన్నారు. అయినా ప్రభుత్వం ఇప్పుడు పంచాయతీ ఖాతాలో ఒక్క పైసా కూడా ఉంచకుండా ఖాళీ చేయడం బాధగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంచాయతీలకు రావాల్సిన నిధులను వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 15వ ఆర్థిక సంఘం విధులకు తిరిగి అందించాలని కోరారు. ప్రభుత్వం లాగేసుకున్న 15వ ఆర్థిక సంఘ నిధులు వెంటనే జమ చేయాలి. అజయ్ అక్కడ కూర్చుంటాం. 15వ ఆర్థిక సంఘ నిధులు వెంటనే 15వ ఆర్థిక సంఘ నిధులు వెంటనే లాగేసుకున్న 15వ ఆర్థిక సంఘ నిధులు వెంటనే గ్రామ పంచాయతీల 15వ ఆర్థిక సంఘ నిధులు వెంటనే గ్రామ పంచాయతీలకు చెందిన 15వ ఆర్థిక సంఘ నిధులు వెంటనే
ప్రభుత్వం వెంటనే 15వ ఆర్థిక సంఘ నిధులు వెంటనే రైతులకు వెంటనే 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే ప్రభుత్వం లాగేసుకున్న 15వ ఆర్థిక సంఘ నిధులు వెంటనే విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాలలో 136 ఎకరాలలో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. దుప్పలవాడ పంచాయతీ జి నేరేడుపల్లి, ఎస్ నేరేడుపల్లి, రామపురం, హరిపురం, కాట్రగడ్డ, పిల్లిగెద్దె గ్రామాల్లో 118 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. డుమ్రిగూడ మండలంలో మొత్తం 32 ఎకరాల గంజాయి తోటలను ధ్వంసం చేశారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వరి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఉద్యోగులను మోసం చేయడమే కాకుండా చదువుకున్న నిరుద్యోగులు వ్యవసాయం చేసుకుంటుంటే దానిపై కూడా ఆంక్షలు పెట్టడం సరైంది కాదని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత సంవత్సరం రైతులకు మొక్కలు వేయకుండా వరి వేయమని చెప్తే రైతులు వరి పంట వేశారని, కానీ ఇప్పుడు ఆ వరి పంటను కూడా కొనుగోలు చేయడం లేదని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విత్ ఇన్ 7 years 7 సంవత్సరాల్లో 1400 తీసుకొచ్చాం. అంటే 200% అబోవ్ చేశాం. అదేవిధంగా కేవలం పేడే కాకుండా మేజు మక్కలు కూడా 440 రూపీస్ ఉంటే దాన్ని కూడా 1200 రూపీస్ చేసినాం కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా షుగర్ కేన్ కానీ ఈ విధంగా అన్ని చేసిన తర్వాత రైతులు కనీసం వ్యవసాయం అని చేసుకుంటారు. ఈ ముఖ్యమంత్రులు గొప్ప గొప్ప ఎలక్షన్లో మేనిఫెస్టోలు పెట్టి చదువుకున్న విద్యార్థులకు జాబ్ వచ్చే వరకు నెలకు 3000 కాదు 3000 ఇస్తామని చెప్పారు. అవన్నీ పక్కన ఆరోగ్యశ్రీ లేదు, చదువుకున్న విద్యార్థులకు ఫీజెస్ లేవు. ఎక్కడన్నా 7 years నుంచి ఒక స్కూల్ బిల్డింగ్ కట్టేది లేదు. నా పిల్లలు చదువుకోవడానికి అప్పుడు యూనివర్సిటీలు కడితే అక్కడ లెక్చరర్స్ లేరు, హాస్పిటల్స్ కడితే డాక్టర్స్ లేరు. అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఈ 3 చట్టాల గురించి ముందే చెప్పారు. ఇదన్నీ కొందరు కొరకు మీరు చట్టాలు పెట్టారు అంటే రైతులని వాళ్ళ గట్టితనం చూసి అయితే ఆ మాట నిలబడి ఎవరి సాయం లేకుండానే కొంటానని ఆనాడు పగరబలు బరికాడు. కాబట్టి ఆఖరి గింజ వరకు కొనాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. ఒకరు కొనలేని పరిస్థితిలో నీకు చేత కాకుంటే కేసీఆర్ గారు దిగిపోండి. మీరు దిగిపోతే ఎవరైనా దమ్మున మొగాడొచ్చి రైతును ఆదుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కూతురు కవిత గారు 4 రోజులు ఉద్యోగం లేకుంటే తల్లడిల్లిపోయినటువంటి తండ్రి ఆ ఉద్యోగ వేటలో ప్రయాసపడుతున్న సందర్భంలో కూతురు ఉద్యోగం మీద ఉన్నట్టు దృష్టి ధ్యాస ఈ రాష్ట్ర రైతుల మీద లేదు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఈయనేమో బీజేపీ మీద చెప్తా ఉన్నాడు, నెపం పెడతా ఉన్నాడు. బీజేపీ వారేమో కేసీఆర్ మీద నెపం పెడతా ఉన్నారు. తుదకి నష్టపోతుంది మాత్రం రైతాంగం. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ఈ 3 పార్టీలు ఒకే కంచంలో ఒకే మంచంలో తినేటువంటి పార్టీలు. ఎవరెన్ని చెప్పినా ఈ ముగ్గురు కలిసి ఆడుతున్న డ్రామాలో ఇటు నిరుద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ
నిండా మునుగుతున్నారని చెప్పక తప్పదు. ఇప్పటికైనా కేసీఆర్ గారు నిజంగా విలువలున్న ముఖ్యమంత్రి అయితే ఆఖరి గింజ వరకు కొనాల్సిన బాధ్యత నీదే. ఆ తర్వాత బీజేపీ కొనకుంటే బీజేపీ యుద్ధం పోదాం, మేము కూడా నీతో కలిసి వస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీ ఉద్యోగాల వేట, కూతుళ్ళు అల్లుళ్ళు మేనళ్ళ కోసం ఉద్యోగాలు ఇచ్చే వేట మానేసి రైతుల మీద ధ్యాస పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. హైదర్గూడ చైతన్య విలాస్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యూవించ్ జ్యూస్ సెంటర్ను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్తో కలిసి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ప్రారంభించారు. సయ్యద్ ఆవేజ్, క్రూహానీ, సయ్యద్ అర్షద్, హరూన్ ఆధ్వర్యంలో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు పౌష్టికాహారం తప్పనిసరని, పండ్లు, కూరగాయలతో పాటు పండ్ల రసాలు ఆహారంలో భాగంగా చేసుకోవాలని ఎంపీ సూచించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పోరెడ్డి ధర్మారెడ్డి, రాజేంద్రనగర్ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. వశిష్ఠ గోదావరి తీరం లలిత ఘాట్ వద్ద రివర్ వ్యూ రెస్టారెంట్ అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రంగా మారింది. 2018లో ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో 40 లక్షల వ్యయంతో బోటు షికారుతో ఈ రెస్టారెంట్ నిర్మించారు. అప్పట్లో నెలకు 70,000కు బయట వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. వారి మెయింటెనెన్స్ సరైన విధంగా లేకపోవడంతో ఈ రెస్టారెంట్ మూతపడింది. తర్వాత ప్రభుత్వం మారడంతో రెస్టారెంట్ నిరుపయోగంగా ఉండి అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. డిసెంబర్ 3న తాజ్ డెక్కన్లో మిక్స్ అండ్ మింగిల్ పేరుతో కేక్ మిక్సింగ్ సెరమనీ ఘనంగా నిర్వహించనున్నారు. యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్, యాపిల్ హోమ్ టెనేషియన్ సంయుక్తంగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన పోస్టర్ను బంజారాహిల్స్లోని తాజ్ డెక్కన్లో ఆవిష్కరించారు. టాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా స్మితాజా, యాపిల్ ఫౌండర్ డాక్టర్ నీలిమ ఆర్య పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. కరోనా కల్లోల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రపంచంలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని డాక్టర్ నీలిమ ఆర్య తెలిపారు.
initiative. I would like to congratulate. కొంచెం సతీషనా కొంచెం మీరు రెడీ సెంటర్ సార్ మరి హియర్ అన్న సార్ మీరు కొంచెం దగ్గరగానే ఉండాలి మీరు డ్రాప్ చేస్తున్నా రెడీ రెడీ సెంటర్ సెంటర్ మేడం సార్ ఒకసారి మిడిల్ చూడరా రెడీ అది సార్ మిడిల్ హియర్ హియర్ నేను డాక్టర్ నీలిమ ఆర్య యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలిని. సో యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ 2018న ఎస్టాబ్లిష్ చేసాము. అప్పటి నుంచి మేము చేసే కార్యక్రమాలన్నీ మీడియా కవర్ చేస్తూనే ఉంది. సో మేము గతంలో యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ నుంచి ఫీడ్ ద నీడ్ రెఫ్రిజిరేటర్స్ పెట్టాము. తర్వాత షీ నీడ్ అని ఇంకొక ప్రాజెక్ట్ని కూడా స్టార్ట్ చేసాము. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు మనం అందరం గ్యాదర్ అయిన విశేషం కేక్ మిక్సింగ్ సెరమనీ. సో కేక్ మిక్సింగ్ అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్న ఒక ట్రెడిషను. సో ఇందాక మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా రియల్ నీడ్స్ ఏమైతే ఉన్నాయి సమాజంలో నిజమైన అవసరాలు ఏంటి వాటిని మాత్రమే మేము సెలెక్ట్ చేసుకొని అడ్రస్ చేయాలనేది మా ఉద్దేశం. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అవసరం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి మాట్లాడుకోవడానికే ఒక భయం అనేది మనకి 2 ఏళ్ల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇళ్లలోంచి రావడానికి కానీ మన ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని కానీ ఎవరినన్నా కలిసి మాట్లాడాలన్నా కూడా భయపడుతూ ఒక పాండమిక్లో మనందరం భయపడుతూ బ్రతికాం ఈ 2 ఏళ్ళు. సో 2022ని ఒక పాజిటివ్ వైబ్తో అందరూ వెల్కమ్ చేయాలా, ప్రతి ఒక్కరూ ఈ కేక్ మిక్సింగ్లో భాగస్వామ్యం వహించి నెక్స్ట్ వచ్చే న్యూ ఇయర్ని పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళకున్న ఏదైతే కష్టాలు ఈ 2 ఏళ్ళు అనుభవించున్నారు. బికాజ్ మనం చాలా చూసాము ప్రతి ఒక్క ఫ్యామిలీలో వీ హ్యావ్ సీన్ లాడ్ ఆఫ్ ప్యాథోస్. చాలామంది వ్యాపారాలు పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి, వాళ్ళ ఇళ్లలో బంధువుల్ని సొంత వాళ్ళని. And this is really great initiative. I would like to congratulate. సినిమా వాళ్ళకే కాదు రాజకీయ నేతలకు అభిమానులు ఉంటారన్న సంగతి తెలిసిందే. కాగా రీసెంట్ గా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశాడు ఓ అభిమాని. నిజామాబాద్ కి చెందిన టీఆర్ఎస్ నాయకుడు సాయి ప్రసాద్ కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద పారాగ్లైడింగ్ ద్వారా భారీ ఫ్లెక్సీతో విషెస్ తెలిపారు. 40 అడుగుల కవిత ఫోటోతో కూడిన ఫ్లెక్సీని ఆకాశంలో ఎగురవేశారు. ఈ దృశ్యాన్ని స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు. కవితక్క ఎలక్టెడ్ యాజ్ సెకండ్ టైం ఎమ్మెల్సీ. హ్యాపీ అక్క, మీరు ఇలాంటి మరెన్నో పదవులు రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. నమస్తే అందరికీ. ఈరోజు నిజామాబాద్ మరియు కామారెడ్డి ఉమ్మడి జిల్లాల అభ్యర్థి అయిన కల్వకుంట్ల కవితక్క గారు ఎమ్మెల్సీగా 2వసారి ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు. చాలా సంతోషంగా ఉంది. దీని సందర్భంగా మన తెలంగాణలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన కొండపోచమ్మ సాగర్లో పారాగ్లైడింగ్ అనే ఎక్విప్మెంట్లో దాని కింద ఫ్లెక్స్ని ఏర్పాటు చేసి దానిపైన కంగ్రాచులేషన్స్ కవితక్క అని బ్యానర్ కట్టి నేను ఈ విధంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ కవితక్క. మీ అభిమానిగా, మీ కార్యకర్తగా ఈ విధంగా
మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు సంతోషిస్తూ ఉన్నాను. కంగ్రాచ్యులేషన్స్ కవితక్క, మీరు ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వరంగల్లో ఆర్ఎంపీ అండ్ పీఎంపీ భవనాల నిర్మాణం, వైద్యులను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్న చీఫ్ విప్. ఏపీలో పంచాయతీల నిధుల మళ్లింపు, ఒంగోలులో సర్పంచులు ఆందోళన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం, వరి కొనుగోలులో దుర్మార్గం చేస్తున్నారని ఫైర్. విశాఖలో విస్తృతంగా ఆపరేషన్ పరివర్తన, వందల ఎకరాల్లో గంజాయి తోట ధ్వంసం. రామగుండంలో భారీ మోసం, అద్దెకార్లను అక్రమంగా విక్రయిస్తున్న దుండగుడు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.